వైకాపాకు ప్రజల్లో ఉన్న ఆదరణే ఎంపీగా గెలిపిస్తుందని విశాఖ లోక్సభ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ధీమాగా ఉన్నారు. 3 దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో సంపాదించిన ప్రతిష్ట ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై ఎంవీవీ సత్యనారాయణతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ నగరం ఒక విలక్షణమైన నగరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవీవీ సత్యనారాయణనే ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఏ రకంగా ఆకలింపు చేసుకున్నారన్న అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, ఇది పూర్తిగా కాస్మోపాలిటన్ సిటీ. ఈ కొద్ది కాలంలోనే ఎలాగ ఆకలింపు చేసుకున్నారు? నేను ఒకటే చెప్తానండి. నేను విశాఖపట్నంలో 25 సంవత్సరాల నుంచి నేను వ్యాపారంలో ఒక బిల్డర్గా, ఒక నీతి నిజాయితీ నిబద్ధతో నేను అపార్ట్మెంట్లు కట్టి ఒక మంచి పేరు తెచ్చుకుని ఎన్నో వేల మందికి నేను అపార్ట్మెంట్లు కట్టించాను. ఈ విశాఖపట్నంతో నాకు ఉన్న అభిమానంతో నేను పాలిటిక్స్లోకి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, నేను పార్టీలోకి రాకముందు కూడా ఇదివరకు కూడా మా సంస్థ ద్వారా నేను రకరకాల కార్యక్రమాలు చేపట్టున్నాం. ఉచితంగా విద్య, వైద్యం, అలాగే పూర్ స్టూడెంట్స్కి ఫీజులు కట్టడం, స్కూల్ బిల్డింగ్స్కి డొనేషన్స్ ఇవ్వటం, టెంపుల్స్కి డొనేషన్స్ ఇవ్వటం, అలాగే మసీదులకు డొనేషన్, చర్చిలకు డొనేషన్స్ ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. విశాఖపట్నానికి కావాల్సిన ఏంటనేది కూడా నాకు అంత అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా నేను దాని గురించి పోరాటం చేయాలని ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మీ పార్టీ నుంచి ఎన్నికల హామీగా ఏమి ఇవ్వబోతున్నారు? మా పార్టీ నుంచి పార్లమెంట్ తరఫున ఒకటే, మా అభ్యర్థులంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి, రైల్వే జోన్ పూర్తి స్థాయిలో కావాలి అనేది మాకు బేసిక్గా మేము 2 కారణాల వల్ల మేము ఇప్పుడు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికి అదే మాట మీద ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి 25 స్థానాలు గెలుచుకోవాలి, ప్రత్యేక హోదా సాధించాలి. గత ఎన్నికల అనుభవం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారే ఇక్కడ నుంచి ఉండే ఆవిడ ఓటమి చూడడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏం మార్పు చేసింది? మీ పార్టీకి అనుకూలంగా ఏ రకమైన అంశాలు మీరు చూస్తున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. గత ఎలక్షన్లో మా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు రాజశేఖర రెడ్డి గారు భార్య అయిన విజయం గారు ఓడిపోవటానికి కారణం మాత్రం తెలుగుదేశం మాత్రం కాదు. గత ఎలక్షన్లో ప్రజలందరూ మోడీని నమ్మారు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, విశాఖపట్నం కాదు, దేశం అంతా నమ్మారు. ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళ అలయన్స్లో బీజేపీ పోటీ చేయటం వలన బీజేపీని ఎక్కువగా అందరూ ప్రజలు నమ్మి సపోర్ట్ చేసి ఆవిడ ఓటమి గురవటం జరిగింది. కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి మీరు ప్రచారంలో ఉన్నారు. ప్రచారంలో స్పందన ఏ రకంగా ఉంది? ప్రచారంలో స్పందన చూస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీలో మినిమం 125 స్థానాలు, మ్యాక్సిమం 145 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎంపీ స్థానాలు అయితే 25 స్థానాలు నుంచి 23 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అది నేను చెప్పే మాట కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఈ రోజైనా మీరు చూస్తారు. టికెట్ల పంపిణీలో జరిగిన తేడాలు కానీ లేకపోతే ఇంకో రకమైన అసమ్మతి అనేది మీ కార్యాలయం మీద ప్రధానంగా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూసుకున్నారు? దాన్ని అది చల్లారినట్టేనా? డెఫినెట్గా అసమ్మతి అనేది పాలిటిక్స్లో ఎలక్షన్ల ముందు అనేది కామన్, ఏ పార్టీలోనా. ఇది కంపేర్ చేస్తే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అసమ్మతి తక్కువ ఉంది. ఎందుకుందంటే ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే కోఆర్డినేటర్ సిస్టమ్ పెట్టి నియోజకవర్గాల వాళ్ళని పని చేసుకోమని చెప్పడం వలన అసమ్మతి లేకుండానే చాలా తక్కువలో ఉంది. కానీ మనం అనుకోకుండా తూర్పు నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని మార్చడం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని కారణాల వల్ల మార్చడం జరిగింది. అది ఏంటంటే నేను ఎంపీ అభ్యర్థిని కాబట్టి వాళ్ళ కోపం నా మీద కొంచెం చూపించాలనుకోవటం, సాధారణంగా వాళ్ళ వర్గం కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని కూడా నేను నెగిటివ్గా తీసుకోలేదు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకున్నాను. డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఆ బాధను నేను మాట్లాడి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు, అతను మంచి చేస్తామని. నేను కేసు పెట్టాలనుకోవట్లేదు, నాకేం కేసు అక్కర్లేదు. వాళ్ళందరూ నా కార్యకర్తలు, ఏదో చిన్న ఇబ్బంది జరిగిందని చెప్పి నేను రిటర్న్గా వాళ్ళకి కంప్లైంట్ కూడా పెట్టొద్దని కూడా నేను రాసిచ్చాను. ఈ ఉత్తరాంధ్రలో పార్టీ ఏ రకంగా సమతుల్యత పాటించిందని మీరు భావిస్తున్నారు? టికెట్ల పంపిణీ డెఫినెట్గా ఈసారి ఎలక్షన్లో గత ఎన్నికలతో పోలిస్తే అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టీం అంతా కూడా ప్రతి టికెట్ విషయంలో 100 సార్లు ఆలోచించి టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. మా పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసరికి మా పార్లమెంటులో 7 స్థానాల్లో డెఫినెట్గా 6 స్థానాలు నేను మినిమం గెలవగలననే ఉద్దేశంతో నేను నమ్మకం వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇది విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గారి మొత్తం మనోగతం. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.